జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ యువతి ప్రేమికుడు ఇంటి ముందు ధర్నా చేపట్టింది. 6 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపించింది. మెట్పల్లికి చెందిన అంగడి శిరీష పాలకుర్తి సతీష్ 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని ఆమె తెలిపింది. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన సతీష్ పెళ్లికి నిరాకరించాడని ఆరోపించింది. తనకు గతంలో జరిగిన నిశ్చితార్థాన్ని కూడా అతడి హామీతో రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని, సతీష్ పెళ్లి చేసుకునే వరకు ఆందోళన విరమించబోనని శిరీష స్పష్టం చేసింది. ఆయననే డిలీట్ చేసేసాను ఫోన్ నుండి. చెప్పండి సార్. పాలకుర్తి సతీష్ అతని పేరు, నేను లవేష్ అతని పేరు. వాళ్ళ నాన్న పేరు పాలకుర్తి సంతోష్, వాళ్ళ అమ్మ పేరు పాలకుర్తి విజయ. సార్ ఇక్కడ నాతోని సంవత్సరంన్నర ఉన్నాడు, తిరిగిండు, అన్ని విధాలుగా నాతో కలిసి ఉన్నాడు, నాతో మాట్లాడిండు, అన్నిట్లో నాతోని సగభాగంగా ఉన్నాడు అతను. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఫారెన్ వెళ్లే ముందు కూడా నాకు చెప్పి వెళ్ళిండు ఫారెన్కి. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఫారెన్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు భయపడి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు సార్. దానికి భయపడి నన్ను చేసుకోను, నువ్వు నాకు వద్దు, నేను నిన్ను వాడుకున్నా, ఏదో టైంపాస్కి మాట్లాడినా వాడుకున్నా అయిపోయింది, నువ్వు నాకు వద్దు, నేను చేసుకోను, వేరే పెళ్లి చేసుకోను, నన్ను బ్లాక్మెయిల్ చేయడం, నాతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, పెళ్ళైనా కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకొని పోయినా నేను నీతో కలిసి ఉంటా, నువ్వు నా అదేంటి అన్ని విధాలుగా నేను నిన్ను చూసుకుంటా అనడం, అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. సార్ నాకు ఎంగేజ్మెంట్ అయింది, మళ్ళీ ఎంగేజ్మెంట్ అయినా కానీ క్యాన్సిల్ చేసుకొని నేను ఉండగా ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు అని మాట్లాడిండు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ చేసుకో అన్నాడు, క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు లాస్ట్కి వస్తే చేసుకుని అంటున్నాడు సార్. నాకైతే ఎవరు రారు, నాకు నాన్న లేడు నన్ను చేసుకోవడానికి. చేస్తే మీరే న్యాయం చేయాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, ఎవరు పట్టించుకుంటలేరు, పోలీసు వాళ్ళు కూడా. సార్ నేను కంప్లైంట్ ఇచ్చిన, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటలే. నేను వచ్చిన ఇంటికి, అతన్ని వదిలేసిరు, నన్ను వదిలేసిరు. నేను వచ్చి వీళ్ళ ఇంటికనే బయట కూర్చున్నా, వాళ్ళు నన్ను వదిలేసి పోలీస్ స్టేషన్ నుండి లట్టుకెళ్ళాటే కొరట్లోనే ఇట వెళ్ళిర్రు. నేను ఒక్కదాన్నే బయట ఉన్నా, నిన్న ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నా. వాళ్ళు వస్తున్నారు, తాళాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, నాతో మాట్లాడతలే, నన్ను పట్టించుకుంటలే. వాళ్ళు వచ్చి అతను వచ్చి నన్ను పెళ్లి చేసుకునేదాకా నేను ఇక్కడనే కూర్చుంటా సార్, నేను ఎక్కడికి వెళ్ళను.